this is Dr. Ragini from Jata Fertility Center, Gachipoli. Bleeding after pregnancy ఏమన్నా ఇబ్బందా లేదంటే ఎలా ఫాలో అప్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదన్నా సిమ్టమ్స్ ఆఫ్ బ్లీడింగ్ ఉన్నట్లయితే టైప్ ఆఫ్ బ్లీడింగ్ అంటే అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అనేది ఫస్ట్ చెప్పాల్సి వస్తుంది. అంటే కొద్దిగా ఉందా, స్పాటింగ్ లాగా ఉందా, క్లాత్స్ లాగా ఉందా అనేది. మైల్డ్ బ్లీడింగ్, బ్రౌనిష్ కలరేషన్ బ్లీడింగ్ ఉంటే అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వల్ల కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇన్ కేస్ హెవీ బ్లీడింగ్ అండ్ క్లాత్స్ పడుతున్నాయి అంటే ఇది చాలా థ్రెటెండ్ సిమ్టమ్, వెంటనే మనము ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సెడ్ అండ్ డన్ బ్లీడింగ్ ఉన్న తర్వాత ఇంపార్టెంట్ ఎమర్జెన్సీగా మనము ఎర్లియస్ట్గా తెలుసుకునేది ఏంటి అంటే బీటా హెచ్సిజీ డ్రాప్ ఆర్ ఫాల్. అండ్ వెంటనే స్కాన్ చేసుకొని ఈ బ్లీడింగ్ ఎట్లా అవుతుంది, హెవీ అవుతుందా, లెస్సగా అవుతుందా, అండ్ శాక్ ఏర్పడిందా లేదా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా సపోర్టివ్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్ ఫామ్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ బ్లీడింగ్ కొద్ది వరకు థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఆర్ షుగర్ వీళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్స్ కొద్దిగా హై ఉంటుంది. సో ఫాలో అప్ ఆఫ్ దేర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది విత్ గుడ్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.